సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయ్ అన్నాడు గురజాడ. కానీ ఒక పేద మహిళ మాత్రం మరింత పెద్ద మనసుతో పక్షులకు సాయపడుతోంది. పక్షుల ఆకలి చూసి తన పంటను వాటికి వదిలేసి వాటి ఆనందం పంచుకుంటోంది. రామచిలుకలు, పిచ్చుకలు, పావురాళ్లు గుంపులు గుంపులుగా వచ్చి గొల్ల సునీత పొలంలో కడుపు నింపుకొని పక్కనే ఉన్న బోరుబావుల దగ్గర నీళ్లు తాగి వెళ్లిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా జరాసంగ్ మండలం బర్తిపూర్లో ఒక సన్నకారు మహిళా రైతు గొల్ల సునీత. ఆమెకున్నదే 28 గుంటల భూమి, అంటే 30 ఎకరం లోపే. అందులో అరెకరం శనగ, జొన్న వేసి మిగిలిన 8 గుంటల్లో నల్ల కుసుమలు చల్లింది. నూనె కోసం వేసిన నల్ల కుసుమ పంట చేతికొచ్చే సమయానికి పక్షులు వచ్చి కుసుమ గింజలు తింటూ ఉన్నాయి. రామచిలుకలు, పిచ్చుకలు, పావురాలు సహా రకరకాల పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి కుసుమ గింజలు తింటూ ఉండటం చూసి ముచ్చటపడింది సునీత. అవి తన పొలంలో ఆకలి తీర్చుకుంటున్నందుకు సంతోషించిందే తప్ప వాటిని తోలలేదు. శనగ చూడడానికి వచ్చినప్పుడు పిచ్చుకలు, రామచిలుకలు వీటి నల్ల కుసుమని తినడం చూసినాం. చూస్తే ఇక వాటికి పాపం నల్ల కుసుమలు అంటే చాలా ఇష్టం అనుకుంటా. అయితే తినబట్టిండే, అయితే వాటి గురించి అనేసి వదిలేసినాం. మేము జొన్నను కూడా వదిలేసినాం. అట్లనే శనగ మధ్యలో జొన్న కూడా చల్లినాం. వాటి మధ్యలో ఆడొకటి ఈడొకటి వచ్చింది జొన్న. అది కూడా వాటి గురించి వదిలేద్దాం అనుకుంటున్నాం. పాపం వాటికి కూడా పానమే కదా, అందుకనే ఇక మా చుట్టుపక్కల చెట్లు అవి చాలా ఉంటాయి. 3 బోరు బావులు ఉన్నాయి. వాటికి దాహం వేసినప్పుడు బోరు కాడ పోయి తాగుతాయి. ఆకలైనప్పుడు నల్ల కుసుమ తింటాయి. కాపలా ఉండి తోలమని చాలా మంది సలహా ఇచ్చారు కానీ ఆమెకు మనసొప్పలేదు. వాటిది ప్రాణమే కదా అంటోంది సునీత. నల్ల కుసుమలే కాదు, జొన్నలు కూడా తినటానికి అలవాటు పడిన వాటిని అలా వదిలేసింది. చాలా తినేసినాయి. ఇప్పటికి వాటిది కూడా పానమే కదా. ఇక్కడ చుట్టుపక్కల ఎవరు కూడా పెట్టలేదు నల్ల కుసుమ, మేమే పెట్టినాం. కానీ ఇక కావాలి అప్పుడు ఇది నూనె గురించి అవుతుంది అనేసి పెట్టింటిమి. కానీ పిచ్చుకొని తింటాయి అనేసి ఇక వదిలేసినాం. వాటి గురించి అటు తినేటప్పుడు చూసినా కావాలి బొమ్మన్నారు, కానీ వాటిది కూడా పానమే కదా, అవైనా తిని మంచిగా ఉంటాయి కదా అనేసి వదిలేసినాం. ఎకరం పొలం కూడా లేని సునీత పక్షుల ఆకలి తీర్చడం కోసం చేతికొచ్చిన పంటను త్యాగం చేయటం ఆమె మంచి మనసును, విశాలమైన హృదయాన్ని చాటి చెబుతోంది. మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం